ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ సిలిండర్లు ఎవరైతే యూజ్ చేస్తున్నారో అలాంటి వాళ్ళందరి ఇళ్లకు రేపు అధికారులు అయితే వస్తారు. అధికారులు వచ్చిన తర్వాత మీరు ఈ ఒక్కటి అనేది చేయించుకోవాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీరు చేసుకోకపోతే మీకు వచ్చేటటువంటి సబ్సిడీ కానివ్వచ్చు, ఒకవేళ మీకు కనెక్షన్ ఉన్నా కానీ కట్ అయ్యే అవకాశం చాలా వరకు అయితే ఉంది. అయితే మీరు ఏమేమి చేయించుకోవాలి, ఎందుకు వస్తున్నారు, ఏంటి అనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ప్రతి ఇంటికి సర్వేలు అయితే చేపడుతున్నారు. ఈ సర్వే పేరు చూసుకున్నట్లయితే మనకు ఇళ్ల గణన సర్వే. ఈ ఇళ్ల గణన సర్వేకి సంబంధించి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరి ఇళ్లకు అధికారులు వచ్చి వారికి సంబంధించినటువంటి వివరాలు ఏవైతే ఉన్నాయో అడగడం అయితే జరుగుతుంది. ఇక మనకు గ్యాస్ సిలిండర్లకు సంబంధించి కూడా అయితే అడుగుతున్నారు. మీకు ఎన్ని గ్యాస్ సిలిండర్లు ఉన్నాయి, ఎంతమంది ఫ్యామిలీలు ఉన్నారు, అలాగే మీ యొక్క గ్యాస్ సిలిండర్ అనేది మీరు ప్రతి నెల యూస్ చేస్తారా, లేదంటే కనుక ఒక 2 మంత్స్కి ఒకసారి బుక్ చేసుకుంటారా అనే వివరాలు కూడా అడుగుతున్నారు. అలాగే మీ యొక్క గ్యాస్ సిలిండర్లకు సంబంధించి ఈకేవైసీ అయ్యిందా లేదా దానికి సంబంధించి కూడా అడుగుతున్నారు. చాలామంది ఏంటంటే గ్యాస్ సిలిండర్లు ఉన్నప్పటికీ ఈకేవైసీ అయితే చేసుకోలేదని చెప్పేసి చెబుతున్నారు కేంద్రం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా చాలామంది ఈకేవైసీ చేసుకోకుండా ఈ విధంగా సిలిండర్లు తీసుకుంటున్నారు. సో ఈ సిలిండర్లకు సంబంధించి ఈకేవైసీ చేసుకోవాలంటే ముందుగా మీ యొక్క ఇంట్లో హెచ్పి గ్యాస్ సిలిండర్ యూజ్ చేస్తున్నారా, భారత్, ఇండియన్ ఏ కంపెనీకి సంబంధించినటువంటి గ్యాస్ సిలిండర్ యూజ్ చేస్తున్నారో ఆ గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళాల్సి అయితే ఉంటుంది. వెళ్ళేటప్పుడు గ్యాస్ బుక్ అనేది తీసుకొని వెళ్ళాలి. అలాగే ఆధార్ కార్డు, అలాగే మీరు యూజ్ చేస్తున్నటువంటి మొబైల్ నెంబర్ అనేది, మొబైల్ ఫోన్ అనేది తీసుకొని వెళ్ళాల్సి అయితే ఉంటుంది. సో వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయ్ ఎవరైతే ఉంటారో గ్యాస్ ఏజెన్సీలో వారి దగ్గర ఇచ్చినట్లయితే కనుక మీకు ఈకేవైసీ అయ్యిందా లేదా అనేది చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత మీకు ఒకవేళ ఈకేవైసీ కాకపోయి ఉంటే కనుక మీ దగ్గర వేలిముద్ర తీసుకుంటారు, బయోమెట్రిక్ అనేది తీసుకుంటారు. బయోమెట్రిక్ తీసుకున్న తర్వాత మీ మొబైల్కు ఓటీపీ అనేది వస్తుంది. ఈ ఓటీపీ అనేది ఎలా వస్తుందంటే మీ యొక్క ఆధార్ నంబర్లో, మీ యొక్క ఆధార్ కార్డులో ఏదైతే నెంబర్ యాడ్ చేసి ఉంటారో, దాన్ని లింకప్ చేసి ఉంటారో ఆ నెంబర్కి మాత్రమే ఓటీపీ వస్తుంది. ఆ నెంబర్కి ఓటీపీ వచ్చిన తర్వాత ఆ ఓటీపీ చెబితే మీకు ఈకేవైసీ అయిపోయినట్టే. ఇక మీరు ప్రతి నెల గ్యాస్ సిలిండర్కి సంబంధించి ఈజీగా బుక్ చేసుకోవచ్చు. మీ కనెక్షన్ ఎలాంటి రద్దు అవ్వదు. అలాగే మీకు అందేటటువంటి సబ్సిడీ కానివ్వచ్చు. చాలామంది ఏంటంటే సబ్సిడీ అందడం లేదంటున్నారు. సో అందకపోయినా కానీ మనం ఏంటంటే అది చేసుకుంటే మనకే మంచిదండి. సో ఇక ఇవైతే తప్పనిసరిగా చేసుకోండి. అధికారులు వచ్చిన తర్వాత మీ ఇళ్లకు చెక్ చేసి అడగండి వాళ్ళనే. సో ఈకేవైసీ అయిందా లేదా అనేది సో వాళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. సో దీన్ని బట్టి ఒకవేళ వాళ్ళే చేసేస్తే కనుక ఈకేవైసీ ఓకే చేసుకోవచ్చు. ఒకవేళ చేయని పక్షంలో మనం ఏంటంటే ఆఫీసుల దగ్గరికి, అంటే ప్రతి ఊర్లో ఏజెన్సీ అనేది ఉంటుంది. హెచ్పి, అలాగే మనకు ఇండియన్, భారత్ సంబంధించినటువంటి ఆఫీసులు ఉంటాయి. అక్కడికి వెళ్తే కనుక చేసిస్తారు. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.